కాలేజ్లో ఆ రోజు ఫ్రెషర్స్ డే. ఇంజనీరింగ్ మొదటి ఇయర్లో జాయిన్ అయిన ఇందు చాలా భయంగా వెళ్తుంది కాలేజ్కి. ఎందుకంటే ఆ కాలేజీలో ర్యాగింగ్ ఉందని చాలామంది చెప్పారు. ఇందు పరికిణీ ఓణీలో పసుపు వర్ణంలో నడుము కింది వరకు జడతో పట్టీలు పెట్టుకుని గల్లు గల్లుమంటూ వెళ్తుంటే గుండెల్లో రైళ్లు పరిగెట్టినట్టు ఉండేది అబ్బాయిలకి. ఆఖరికి ఇందుకి కూడా ర్యాగింగ్ తప్పలేదు. తను బ్రాహ్మణ కుటుంబంలో అమ్మాయి అని తెలుసునా చికెన్ తినమని బలవంతం చేశారు. ఈలోగా అటుగా వెళుతున్న రాజేష్ తను కూడా సీనియర్నే, కాని ర్యాగింగ్ ఇష్టముండదు. హేయ్, తను నా మనిషి, తనని ర్యాగింగ్ చెయ్యొద్దు అనగానే అందరూ భయపడి వదిలేశారు. అప్పుడు ఇందు తనకి థాంక్స్ చెప్పింది. అలా ఇందుకీ రాజేష్కీ ఫ్రెండ్షిప్ కుదిరింది. ఇంత అందమైన అమ్మాయి తనతో స్నేహం చేస్తున్నందుకు చాలా హ్యాపీ అయ్యాడు. ఒకరోజు మామూలుగానే కాలేజ్కి వస్తుంటే ఒక అబ్బాయి ఇందూ చెయ్యి పట్టుకుని, ఓయ్, నువ్వు లంగా ఓనీలో కాదు, 2 పీసెస్ డ్రెస్లో రావాలి, వచ్చి నాకు ముద్దు పెట్టాలి అని అంటాడు. అతని పేరు సందీప్. తను కాలేజ్లో అందరికన్నా బాగా డబ్బున్న స్టూడెంట్. వాళ్ల నాన్న తనకి ఖర్చు పెట్టలేనంత డబ్బు ఇస్తాడు రోజుకి. దానితో ఏం చెయ్యాలో తెలియక ఫ్రెండ్స్తో తాగుతూ అమ్మాయిలకి డబ్బు ఎరవేసి వాళ్లతో ఎంజాయ్ చేస్తాడు. డబ్బుతో కొననిది ఏదీ ఉండదు అని తన ఒపీనియన్. సందీప్ ఇలా తనతో మిస్బిహేవ్ చేసినందుకు ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇస్తుంది ఇందు. ఇది తెలిసిన సందీప్ కాలేజ్ ముగిసేక ఇందూ దగ్గరికి వెళతాడు. ఇందూ ఒక్కర్తే ఉంటుంది. ఇందూ నడుము గట్టిగా పట్టుకుని, నామీదే కంప్లైంట్ ఇస్తావా అని ముద్దు పెట్టడానికి ట్రై చేస్తాడు. వెంటనే తనని బలంగా నెట్టి చంప పగలగొడుతుంది. అది చూసిన సందీప్ ఫ్రెండ్స్ నవ్వుతారు. ఇంత అవమానం జరిగినందుకు సందీప్ చాలా బాధపడతాడు. కాని రాజేష్ ఇందూ చాలా తక్కువ సమయంలోనే ఫ్రెండ్స్ అవుతారు. ప్రతి విషయం రాజేష్తోనే చెప్పుకునేది. రాజేష్కే తెలియకుండా ఇందుమీద ప్రేమ కలుగుతుంది. చెప్తే ఎక్కడ ఫ్రెండ్షిప్ పోతుందేమో అని భయపడతాడు. ఒకరోజు సందీప్ కాలేజ్ గేట్ దగ్గర నిలబడి ఇందూతో ఇలా చెప్తాడు. సారీ ఇందూ, నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించు అంటాడు. ఇందుకు మాత్రం సందీప్ టచ్ చేసిన నుండి ఒక తెలియని ఇష్టం కలిగింది. ఎంతమంది తన వెనకపడినా కలగని ఫీలింగ్ సందీప్ వల్లనే కలిగింది. అదేంటో మన మనసుకి నచ్చితే వాడు మంచివాడైనా చెడ్డవాడైనా ఎలా ఉన్నా సరే మన మనసు వాళ్లనే కోరుకుంటుంది. వాళ్లు ఉన్నప్పుడే తెలియని ఆనందం కలుగుతుంది. అలాగే ఇందుకి కూడా తన గురించి తెలిసినా తననే ఇష్టపడింది. రాజేష్ హెచ్చరించాడు. తను నీకు సూట్ కాడు, నువ్వు బంగారంరా అని చెప్తాడు. అప్పుడు ఇందూ, ఒరే, నా మనసుకి అవేం తెలియడం లేదు, తను దక్కకపోతే ఇలానే ఉండిపోతా, మన ఏదిస్తే అదే మనకి తిరిగి వస్తుంది, నేను తనకి ఏ అమ్మాయి చూపించలేనంత ప్రేమని ఇస్తాను, తన మనసంతా నా వశమయ్యేంత అనురాగాన్ని పంచుతాను, తనని నేను మార్చుకుంటాను అంటుంది. ఇలాంటి అమ్మాయిని మిస్ అవుతున్నాను అని బాధపడతాడు రాజేష్. ప్రేమించినవాళ్ల సంతోషమే కదా కావాల్సింది అని తన బాధనంతా దాచేసుకుని ఆల్ ద బెస్ట్ అంటాడు. సందీప్ ఇందూ చాలా క్లోజ్ ఉంటారు. అన్ని చోట్లకు వెళతారు. ఒకరోజు సందీప్ బర్త్డే వస్తుంది. విష్ చేయడానికి వాళ్ల ఇంటికి వెళుతుంది ఇందూ. పనివాళ్లు డోర్ తీస్తారు. సందీప్ ఉన్నారా అని అడిగితే లోపలికి రండి అంటుంది ఒక సర్వెంట్. ఇంట్లోకి వెళ్లగానే కళ్ళు తిరిగేంత పెద్ద ఇల్లు, ఇంద్రభవనమని చెప్తారు. అలా ఉంది ఇల్లు. ఎక్కడ చూసినా పనివారే. ఇంతలో సందీప్, రా ఇందూ అంటూ తన రూంకి తీసుకెళ్లాడు. జ్యూసిచ్చారు. తను తాగుతూ ఉంటే స్లిప్పయి ఒలికిపోతుంది. తన డ్రెస్ మీద పడుతుంది. అయ్యో సారీ ఇందూ అని తుడుస్తాడు. వెళ్ళి వాష్ చేసుకో అని బయటికి వెళ్తాడు సందీప్. హాల్లో కూర్చున్న సందీప్ దగ్గరికి వస్తుంది ఇందూ. సందీప్ కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తాడు. ఇందూ పింక్ కలర్ శారీలో లూజ్ హెయిర్తో దేవకన్యలా స్టెప్స్ దిగుతూ వస్తుంది. ఈ శారీ అంటాడు సందీప్. ఆ అవును, కబోర్డ్లో ఉంది, కట్టుకున్నా అంటుంది. ఈ శారీ మా అమ్మది, తన జ్ఞాపకంగా దాచుకున్నా. నేను పుట్టగానే మా అమ్మ పోయింది. ఇంకో పెళ్లి చేసుకోకుండా మా నాన్న నన్ను గారంగా పెంచారు. అన్నీ ఇచ్చినా
అమ్మ ప్రేమను మాత్రం ఇవ్వలేకపోయారు. అమ్మ చేతి ముద్ద కూడా నోచుకోలేదు. నాకంటూ నాన్న తప్ప ఎవరూ లేరు. అందుకే ఇలా తయారయ్యాను. కాని నిన్నీ చీరలో చూస్తే అమ్మే గుర్తొచ్చింది అంటాడు కన్నీళ్లతో. అప్పుడు ఇందు తనని ఒళ్ళో పడుకోపెట్టుకొని తలనిమురుతూ నుదుటిమీద ముద్దు పెడుతుంది. ప్లేట్లో అన్నం తీసుకొచ్చి ప్రేమగా తినిపిస్తుంది. సందీప్ వెంటనే ఇందూని హగ్ చేసుకొని ఐ లవ్ యూరా అంటాడు. ఇందూ కూడా మౌనంగా ఇంటికి వచ్చేస్తుంది. ఈ విషయాలన్నీ రాజేష్కి చెప్తుంది. జాగ్రత్త ఇందూ, కొన్ని రోజుల్లో నా ఎగ్జామ్స్ అయిపోయి నేను హైదరాబాద్ వెళ్ళిపోతా అంటాడు. ఇందుకు బాధగా అనిపిస్తుంది. నువ్వు లేకపోతే ఎలా అంటుంది. కాని ఇందూని సందీప్ని చూస్తూ బతకలేక తను వెళ్ళిపోదామనుకుంటున్నాడని ఇందుకు తెలీదు. కొన్ని రోజులకు రాజేష్ హైదరాబాద్ వెళ్ళిపోతాడు. ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు ఇందూతో. తన విషయాలన్నీ తెలుసుకునేవాడు. వారం రోజులుగా సందీప్ కాలేజ్కి రాకపోయేసరికి ఇందుకి ఏదోలా ఉంటుంది. ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. ఒకరోజు సందీప్ వాళ్ళ ఇంటి నుండి ఫోనొస్తుంది. సందీప్కి బాలేదుమని. వెంటనే ఇందూ సందీప్ ఇంటికి బయలుదేరుతుంది. దార్లో వర్షం ఫుల్గా తడిసిపోయి ఉంటుంది. సందీప్ డోర్ కొడుతుంది. డోర్ తెరిసే ఉంటుంది. ఇంట్లో ఎవ్వరూ ఉండరు. సందీప్ రూంలోకి వెళ్తుంది. చీకటిగా ఉండి భయంగా అనిపించింది. ఇంతలో వెనక ఏదో ఉన్నట్టు అనిపించింది. భయంగా అరుస్తుంది. గట్టిగా కళ్ళు మూసుకొని ఉండిపోయింది. స్లోగా తెరిచేసరికి ఎదురుగా వెలుగు. ఫుల్ డెకరేషన్. ఐ లవ్ యూ ఇందూ అంటాడు. అండ్ హ్యాపీ బర్త్డే అంటాడు. అప్పుడు గుర్తొస్తుంది ఈరోజు తన బర్త్డే అని. తడిచిపోయి చెదిరి ఉన్న తన చీరలో అందాలు చూస్తూ అలా ఉండిపోతాడు సందీప్. తన నుదిటి నుండి పెదవులమీదికి జారిపడే నీటి బిందువులను వెంటనే తన పెదవులతో తాకుతూ నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటాడు. ఇందుకూడా తన ప్రేమలో మైమరిచిపోతుంది. ఒకరినొకరు లిప్కిస్ చేసుకుంటూ లోకాన్నే మర్చిపోతారు. ముద్దంటే 4 పెదాలు కలయిక అనుకునేవాడు సందీప్. కాని ఈరోజే తెలిసింది ఒకరి ఊపిలిని ఇంకొకరు మార్చుకోవడమని. అలా ఇద్దరూ ఒక్కటవుతారు. కాసేపటికి ఎవరో కాలింగ్ బెల్ కొడతారు. ఇందూ జరిగిన దానికి బాధపడి ఏం చెయ్యాలో తెలియక అలా ఉండిపోయింది. అప్పుడు సందీప్, ఇదేం తప్పుకాదు, నాకు నువ్వు జీవితాంతం కావాలి అని తన రింగ్ని ఇందూకి తొడుగుతాడు. రేపు వచ్చి మీ ఇంట్లో మాట్లాడుతా అని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. తర్వాత రోజు నుండి ఇందుని పట్టించుకోడు సందీప్. తన ఫోన్ కూడా తీయడు. తనతో మాట్లాడడు. ఎందుకిలా చేస్తున్నాడా అని సందీప్ దగ్గరికి వెడుతుంది. అప్పటికి తను ఒక అమ్మాయిని హక్ చేసుకుని ఉంటాడు. ఇందుని చూసి వేరే రూంలోకి తీసుకెళ్ళి ఏంటి, ఎందుకు వచ్చావు అంటాడు. మన పెళ్లి కోసం అంటుంది. పెళ్లి? నీతోనా? నా రేంజేంటో తెలుసా అంటాడు. ఆ మాటకి షాక్ అవుతుంది. మాటలూ రావు. గుండె బరువెక్కుతుంది ఇందుకి. నీలాంటి వాళ్లు నాకు 100 మంది వస్తారు. నాతో ఉన్న ఈ అమ్మాయి మా డాడ్ ఫ్రెండ్ కూతురు. తననే చేసుకుంటా. నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, పడేస్తా అంటాడు. ప్రపంచంలో కొనలేనిది నీకిచ్చాను. అదేంటో తెల్సా? నా మనసు. దానికి ఎంత డబ్బు ఇస్తావో నువ్వే చెప్పు అంటుంది. నేనేం పాపం చేశా? ఎందుకు మోసం చేశావు అని కాలర్ పట్టుకుంటుంది గట్టిగా నవ్వుతూ. నన్ను చెంపమీద కొట్టావ్, అందుకే నీ జీవితం మీద కొట్టా అంటాడు. ఛీ, ప్రేమకి ఈగోకి తేడా తెలియని నిన్ను ప్రేమించడం నా తప్పు అని వెళ్ళిపోతుంది. ఈ విషయం కాలేజంతా స్ప్రెడ్ అయి అందరూ ఇందుని చూసి నవ్వుతారు. అప్పుడు సందీప్కి పగ తీరుతుంది. ఇంట్లో తెలిసి మా పరువు పోతుంది, వెళ్ళిపో అంటారు. ఎక్కడికి వెళ్లాలో తెలీక ఆలోచిస్తుంటే అప్పుడు రాజేష్ వస్తాడు. తనని దగ్గరికి తీసుకొని నీకు నేను లేనా, నన్ను మర్చిపోయావా అని ఓదారుస్తూ కన్నీళ్లు తుడుస్తూ తనతో హైదరాబాద్ తీసుకెళ్లి చిన్న జాబ్ చూస్తాడు. సందీప్కి వాళ్ల నాన్న ఫ్రెండ్ కూతురు వాసతో ఎంగేజ్మెంట్. ఇద్దరూ ముంబైకి వెళ్తారు. ఒకే రూమ్ తీసుకొని ఎంజాయ్ అవుతుంది చేద్దాం అనుకుంటారు. సందీప్ ఆశని కిస్ చేసే సమయంలో ఇందు గుర్తొస్తుంది. తనని పక్కకి నెట్టేశాడు. మనసులో ఎలా వచ్చిందో తెలీదు. కాని ఇందు వచ్చేసింది. సారీ ఆశా, తన దగ్గర ఉన్న హ్యాపీనెస్ ఇప్పుడు రావట్లేదు. నా ఇందు నాకు కావాలి. డబ్బు తప్ప ఇంకేం తెలియని నాకు ప్రేమంటే ఏంటో చూపింది. నా మనసుకి ఇప్పుడు తను తప్ప ఎవ్వరూ వద్దు అని ఆశని అక్కడే వదిలేసి తన కోసం ఇందు ఇంటికి వెళ్తాడు. ఇందు ఇంట్లో నుండి ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పగానే కన్నీళ్లు వచ్చేస్తాయి. ఇందు ఫ్రెండ్ సందీప్ని తిడుతుంది. నీ వల్ల తనని కాలేజ్లో అబ్బాయిలు అసహ్యంగా కామెంట్ చేశారు. అమ్మా నాన్న గెంటేశారు. అది ఏం పాపం చేసింది అని ఏడుస్తుంది. మగాడు తప్పు చేస్తే ఆడపిల్లకి ఇంత పెద్ద శిక్ష పడుతుంది అని నాకు తెలీదు అని కుమిలిపోతాడు. ఇందుకోసం వెతికి వెతికి పిచ్చివాడిలా అయి తన తండ్రి ఇచ్చిన ఆస్తి తనకి వద్దని చిన్న జాబ్ చేసుకుంటూ చిన్న రూంలో ఇందుని తలుచుకుంటూ ఉంటాడు.
4 ఇయర్స్ తర్వాత ఒక రైల్వే స్టేషన్లో బ్లాక్ శారీలో ఒక పాపని ఎత్తుకొని నుంచుంది ఇందు. పక్కనే ఇందు ఫ్రెండ్ రాజేష్ ఉంటాడు. ఇందుని చూడగానే కోటి దీపాలు కళ్లలో వెలుగుతాయి. కాని తను రాజేష్ని పెళ్లి చేసుకుందా, పాప పుట్టింది అని కూలపడిపోతాడు. ఇంతలో సందీప్ భుజం మీద ఎవరో చెయ్యి వేశారు. అది ఎవరో కాదు, ఇందునే. బావున్నావా అంది. కళ్లలో నీళ్లు దాచుకుని బావున్నాను అన్నాడు. ఏవండి అంటూ రాజేష్ భార్య దిగింది. అప్పుడు అర్థమయింది, రాజేష్కి వేరే అమ్మాయితో పెళ్లి అయ్యింది, అది తన పాప అని. రాజేష్ పాపని తీసుకొని తన భార్యని తీసుకొని నువ్వు మాట్లాడు ఇందు అని పక్కకి వెళ్ళిపోతారు. అప్పుడు సందీప్ సారీ ఇందు, నువ్వు వెళ్ళాక తెలిసింది నేనేం పోగొట్టుకున్నాను, ఇప్పుడుదాకా పిచ్చోడిలా అయిపోయాన్రా, ఐ లవ్ యూ అంటాడు. వెంటనే ఇందు ఏమీ ఆలోచించకుండాగానే గట్టిగా హగ్ చేసుకుని ఐ లవ్ యూ టూ అంటుంది. నీకోసమే ఇన్నాళ్లు వెయిట్ చేశారా, నువ్వు ఎప్పటికైనా వస్తావని నాకు తెలుసు అంటుంది. నేను వస్తాను అని ఎలా తెలుసు అంటాడు. ఎవరు మోసం చేస్తున్నారో అమ్మాయిలు తెలుసుకోలేరు కాని తనని ఎవరు ప్రేమిస్తున్నారో మాత్రం తెలుసుకోగలం. అలాంటి వరం మాకు ఇచ్చాడు దేవుడు. నీ కళ్లలో నామీద ఉన్న ప్రేమ నేను చాలాసార్లు చూశాను, అందుకే నీకు దగ్గరయ్యాను. నా ప్రేమ ఈరోజు గెలిచింది అంది. తనని ఇంతకాలం బాగా చూసినందుకు రాజేష్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపాడు.